ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. होली 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 रंगुल रंगोली होली 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 रंगुल रंगोली रंगे माराली ఎరా మహేష్, ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? నా గురించి నీకు తెలియదే ఉందరా. రోజుకు 4 సినిమాలు. గంట గ్యాప్ ఇవ్వచ్చు కదరా, అన్ని ఒకేసారి చూడటం ఎందుకు? నీకు చెప్పడం మర్చిపోయినరా, లాస్ట్ టైం సలార్ సినిమాలో రాజమన్నారు క్యారెక్టర్ అడిగారు తెలుసా నన్ను. నువ్వు వెళ్ళి రాజమన్నారు అన్నావంట, వాళ్ళు నిన్ను బయటకి అన్నారంట కదా. క్యారవన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక పొట్టోన్న వెనకాల పెరిగెట్టుకుంటూ వచ్చి మమ్మ మహేష అన్నాడు. మమ్మ మహేష్ అన్నాడా? కలిసి మమ్మ అని ఆపుంటాడు. అన్నా ఏమేంద్రా, నేను ఈ మధ్య 90s తీశాను కదా, మంచి పేరే వచ్చింది కదా. మరి ఏంటన్నా కాఫీ ఇవ్వట్లేరు, కార్ పెట్టట్లేదు, రూమ్ ఇవ్వట్లేదు. ఒకసారి నువ్వు అడుగు. ఆ సైడే ఉంది గొడుగు, అది దిగుద్దు ఒక అడుగు, అది దిగుద్దు ఒక అడుగు. ఎందుకు ఇలా అయిపోయావు డల్గా? నేను ఒకటి కోల్పోయాను, అందుకనే ఈ మధ్య మీద చేతులు వేసేస్తున్నావు. ఎరా సుదర్శన్, నిన్న గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళావంట, అంతా ఓకేనా? అసలు ఏం లేదన్నా, నా గర్ల్ ఫ్రెండ్ కి ఇక్కడ కోతి కొరికిందన్నా, అందుకే చాలా బాధగా ఉన్నా. అసలు నువ్వెందుకన్నా అంత బాధలో ఉన్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ కోతి కొరికిందని నువ్వు బాధపడుతున్నావు, నన్ను కోతి అన్నందుకు నేను బాధపడుతున్నావు. అంటే ఇదేంటి టెన్షన్ గా ఉన్నాడు, ఏమైందిరా? హోలీ అని కొట్టానన్నా, మరి ఇదేదో వచ్చిందని బాగుందన్నా. హోలీ స్పెల్లింగ్ ఏంటి? HOLY. నువ్వేం కొట్టావు? HOLE. అయినా అన్న దేవుడు లేడన్నా, ఎంత పెళ్ళి అవుదన్నా. దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు పెళ్లి అవ్వట్లేదురా. అదే పెళ్లి అయింది అనుకో, కిచెన్ నిండా వంటలు ఉంటాయి కానీ నువ్వే ఉండాలి, బీరువా నిండా బట్టలు ఉంటాయి కానీ నువ్వే ఉతకాలి. పెళ్లి అయితే వైఫ్ ఉంటది కానీ లైఫ్ ఉండదురా, గుర్తుపెట్టుకో. రే నీళ్ళు ఏదో ఉందరా. నువ్వెప్పుడు చూస్తున్నావు అన్నా? నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కలిసి. నీకే ఒక ప్రాజెక్ట్ లేదు, నాకేం ప్రాజెక్ట్ చెప్తావు అన్నా? రే సద్దాం, చేతిలో దుమ్మేంట్రా? డైరెక్టర్ పట్టుకొని 20 ఎపిసోడ్ లో దుమ్ము లేపాలన్నాడు, అందుకే లేపా. అరే సద్దాం, హోలీ కలర్ఫుల్ అంటారు, అసలు కలర్ఫుల్ అంటే ఏందిరా? కలర్ పట్టుకొని ఫుల్ తాగడమే. సరే ఇవన్నీ ఆపండి, నేను శ్రీదేవి రావడం ఎలా అనిపిస్తుంది? ఖాళీగా ఉన్నారని పిలిచారనిపిస్తుంది. హోలీ పండుగ కదా, నేను కూడా అమ్మాయిలకు రంగేస్తా. మా నాన్నగా తెలిసిందంటే నిన్ను రంగేస్తాడు. వీళ్ళ ముగ్గురు గురించి ఆడియన్స్ కి చెప్పాలి. కుమార్ గూగుల్లో ఎతుకుతుంటాడు, పండు ఆ వెతికే గూగుల్లో ఈడే ఉంటాడు, అభి ఆ గూగుల్ వీడే. మొత్తం అబ్బాయిలా తెచ్చారు ఇక్కడ, నేను అసలు ఉండాలనిపించట్లేదు, అమ్మాయిలు ఉన్న స్పాట్కి వెళ్ళిపోతాను. రే ఈ రోజు నువ్వు ఎవరిని కెలకడానికి వీల్లేదు, నిన్ను ఆపడానికి 6 నేసుకొచ్చా. అరుగు నేసుకొచ్చావా? 150 ఎపిసోడ్లు, 600కు పైగా అమ్మాయిలు, 60కి పైగా ఆంటీలు, అలాంటిది 6 నేసుకొచ్చి నా కరువునే భయపెడదాం అనుకున్నారా? ఎలా అనుకున్నారా మీరు? ఇప్పటి వరకు ఎపిసోడ్ ఒక లెక్క, ఈ రోజు ఎపిసోడ్ ఒక లెక్క, కరువు వచ్చాడు. ఈ తన్నగానే ఒక ఎలివేషన్ సాంగ్ రావాలి కదా. రాశానన్నా నీకోసం. రాసావా? రాశా. అడుగు మోపిన నిన్ను చూసి అదిరే ప్రతివాడు, నువ్వు ఇల్లు దాటి బయటికొస్తే బెదిరే ఆడాలు. ఆంటీలను వాటేస్తావు, అమ్మాయిలను కాటేస్తావు, తేడాలను తెగ వాడేస్తావు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడికి అది పులిహోర కలిపేస్తావు, దొరికింది దోచేస్తావు, నీ కరువుకు సాటి రారెవరు. కొత్త అమ్మాయి వచ్చిందా కసిగసిగా చూస్తావు, నీ కరువు తగలయ్యా. నీ కంట్లో కామాన్ని కారేది చూశాడా, కొడతాడే మీ అయ్యా.
పులిహోర కలిపేస్తావు, దొరికింది దోచేస్తావు, నీ కరువుకు సాటి రారెవరు. ఎలా ఉందన్న? ఎవడరా నువ్వు ఎలివేషన్ ఇవ్వమంటే ఏంట్రా నన్ను ఎలిమినేషన్ చేసేలా పాడతా? ఎలాగో వచ్చాం కాబట్టి అందరం కలిసి హోలీ ఆడదాం. రంగులు తెచ్చారా? రంగులు ఎక్కడ లేవు, ఒక షాప్ లో ఉన్నాయి, మిమ్మల్ని అందరం తీసుకెళ్తాను పదండి. అవునా? పదండి అయితే అందరం ఆ షాప్ దగ్గరికి వెళ్దాం. ఎరా పండు ఏదో షాప్ అన్నావు, ఏది? ఇగో ఇగో రండిరా. ఈయన కార్స్ అమ్ముతా ఉంటాడు. ఈయన కలర్సా? కార్స్ ఈయన దగ్గర ఉంటాయి. కలర్స్ అంటే నేను అదే నాకు డౌట్. ఈ వయసులో కలర్ ఉంటది కానీ కలర్స్ ఉంటాయి ఆయన దగ్గర? ఇంకేంటండి, మేము రాకముందు ఏదో డాన్స్ చేసినట్టున్నారు. అది డాన్సా? అది వేయడానికే నానా కష్టాలు పడ్డారు. మీకు తెలిసిపోయిందా? అదే నేను చూసి చాలా రోజులైందయ్యా. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అయిందండి. చెప్పండి ఆడియన్స్ కి మీరే అని, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అవును, అన్నట్టు మర్చిపోయాను, నిన్ను ఈ మధ్య ఎక్కడో చూసానే. ఎక్కడండి? కొంపతీసాం మనుకొండ 4వ సందులోనా? కాదు, అక్కడ మనకు అప్పులు ఉన్నాయి, అక్కడ అది కాదు. కూకట్పల్లి 2వ సందులోనా? అబ్బాయి అక్కడ ఒక రౌడీ ఉన్నాడు, నేను అక్కడ కాదే. మరి ఎక్కడ? ఒక హోటల్లో నుంచి గొప్ప బయటికి వెళ్ళిపోతున్నావు తినేసి. ఓ, తిన్నాక చూసారా? అవును. తినేటప్పుడు చూసారేమో అని భయపడ్డా. భలేవాడు, తినేటప్పుడు చూస్తే నేను వచ్చి తినేసి బిల్లుని కట్టించరా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. మీ దగ్గర రంగులు ఉంటాయని తెలిసింది. మా కుర్రాళ్ళందరం రంగుల కోసమే వచ్చాం. నాకెందుకో మాకంటే ఈ రోజు మీరే ఎక్కువ రంగులు తినేలా ఉన్నారు. డైరెక్టర్ చేత మీరు ఒకసారి ఆ రంగులు తెప్పిస్తే మేము కొనుక్కుంటాం. 7 రంగులు ఉన్నాయి, 7 రంగులు కలిపితే వచ్చే తెలుపు రంగుతో సహా. రంగులు రండమ్మా. ఏంటండి మొత్తం మన రంగులేనా? అయ్య బాబాయ్, ఒరిజినల్ మందేనండి. అవునా? ఈ ముసుగులు తీరా? తీండమ్మా. మూసేయ్. అమ్మా, నువ్వు వేసుకొచ్చింది కాదే, హోలీకి వేసే రంగు తీసుకురావాలి. ఏంటి అసలు ఇది? ఏంటి ఆ పట్టుకోవటం? ఏదో ఒంగోలు నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ లో జాంపల్ మీద లాగా. రంగుల బిజినెస్ ఏనమ్మా? మన దగ్గర ఇంకేమైనా బిజినెస్ ఉందా? మాకు చేపల బిజినెస్ కూడా ఉంది. అవును, నాకు చిన్న సలహా కావాలి. ఎప్పటి నుంచో పెంచుతున్నాను చేపల్ని. ఆ చెరువు తరుగుతుందే తప్ప పెరగట్లేదు. అవునా? ఈ రోజు ఉదయం తిన్నా చేప. మొన్న చేప ఫ్రై. పెరిగినట్టు నువ్వే తింటే ఇంక చెరువులు ఎలా పెరుగుతాయే? ఇక్కడ చెరువు తగ్గుతుంది, దీని బరువు పెరుగుతుంది. బరువు అంటే గుర్తొచ్చింది. బరువున్నా నాకు పెళ్ళవ్వాలంటే ఏం చెయ్యాలి? బరువున్న నీకు పెళ్ళి అవ్వాలంటే ఏ కరువున్నోడో తగలాలి. అయితే నువ్వు ఓకే? వచ్చేస్తా. ఇది కాదు, ఇంక రంగులు లేవా? భలేవారండి, లైన్ గా ఉన్నారుగా. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మెల్లగా తింటివిరా కృష్ణ. అది ఇదేంటో చెప్పు. నలుపు. ఇది ఆరెంజ్ కదా? దాని అనట్లా, నన్ను నలుపు అంటున్నా. తెలుపు అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అది నేను ఎరుపు తెచ్చా. నేను తెచ్చా, నేను చెప్పానా? నేను అది నేను ఏం తెచ్చానో చూసావా? బ్లూ. యా. మంద ఇదేనా? అది నాకు ఒక ప్రాబ్లం ఉందా? అది ఏంటమ్మా? అది నాకు రీసెంట్ గా పెళ్లి చూపులకు ఒకడు వచ్చాడు, నన్ను రిజెక్ట్ చేశాడు. నాకేం తక్కువ చెప్పు? నాకు ఫేమ్ లేదా, నేమ్ లేదా, కార్ లేదా? ఫేమ్ ఉంది, ఫేస్ లేదు. నేమ్ ఉంది బట్ బ్యాడ్ నేమ్. కార్ ఉంది, అందులో అన్ని పుకారే. రీసెంట్ గా ఏదో విన్నాను, ఆడి మీద ఈ రంగు. అది నీకోసం గులాబీ రంగు తీసుకొచ్చాను. ఏం చేద్దాం? పూసుకుందాం. నాకు రంగు ఎందుకో, నువ్వు చాలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మన శ్రీదేవికి కొత్త రంగు వచ్చింది.
అమ్మా మంది పసుపు 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 ఏంట్రా అలా చెప్పు, మళ్ళీ చెప్పు. ఒకసారి వస్తుంది, అన్నిసార్లు రాదు. ఇది కడిగిపోయిందంట ఏంట్రా? ఏమైంది? కడిగిపోయిందంట తీసుకో. కడిగిపోయిందా? ఇదిగో ఎడం తీసుకో, ఇదిగో ఎడం తీసుకో. నువ్వు ఇట్రా, నువ్వు నా మాటని ఇటే నుంచో, నువ్వు చాలా సేపు ఇటే ఉండు. బాగున్నానా? ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది. అన్నా ఆ. షాప్ లో అయితే చాలా రంగులు ఉన్నాయి, కొనేద్దామా? మనకు కావాల్సింది ఇప్పుడు రంగులు కాదురా, ఆ రంగులతో అయితే ఒక రోజే హోలీ. అదే ఆ రంగులు పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నాం అనుకో, మొత్తం రోజు హోలీయే. ఇతన్ని కాకా పెట్టడం ఎలా? ఈయన కాకా పెట్టాలంటే మన శ్రీదేవికి ఈయనకి అనుబంధం ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళని పిలిచాం అనుకో సెట్ అయిపోతాడు మనోడు. అయితే శ్రీదేవిని పిలిచేద్దాం. పిలిచేద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ రండమ్మా. రష్మి ఇందుజ గారు హ్యాపీ హోలీ. అండ్ అలాగే మా ఈటీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎవరే మమ్మల్ని ఇక్కడ పిలిచింది? హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ ఇద్దరికి హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, హ్యాపీ హోలీ. మా అందరికి ఒక రోజే హోలీ, మీ ఇద్దరికి రోజు హోలీ. ఎందుకంటే రోజు రంగేస్తారు కదా తలకి తలకి. మ్యామ్ హ్యాపీ హోలీ మ్యామ్. ఏ థ్యాంక్ యూ. చెప్పు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అని కూడా చెప్పు. హలో, అసలు ఎందుకు మమ్మల్ని పిలిచారా కథ చెప్పండి. చెప్తాం రండి. అక్కడ ఉన్నాడు చూసారా ఒక అతను, అటు తెలుసు, ఎవరు? మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ ఓనర్. ఆయనకి 7 కూతుర్లు ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే మాలో 7 వాళ్ళ 7 లవ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆయన సైడ్ చేశారనుకో, ఆ 7 మేము సైడ్ చేస్తాం. హలో, ఎలా కనపడుతున్నా మీ కళ్ళకి? ఈ సైడ్ చేయడాలు, లైన్లు వేయడాలు అవన్నీ మీరు చూసుకోండి. ఎంటర్టైన్మెంట్ అయితే మేము ఇస్తాం అంతే. కాదు, అసలు మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా అండి? ఎంటర్టైన్మెంట్ లో మా శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఎవరైనా. వా 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 అన్న. ఈ ఓపెనింగ్ లైన్ కి ఇన్ని వాళ్ళు వస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎన్ని వాళ్ళు వస్తాయో. అదే కదా. సరే, మీరు మాట ఇచ్చారు కాబట్టి మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ ఓనర్ ని ఎలాగైనా సైడ్ చేయాలి. అది జరగాలంటే రష్మి మీరు ఇక్కడ, మీరు అక్కడ. ఎస్. వా. ఓకే, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ వారి హోలీ అంటారా బాబులో ఇప్పుడు నంబర్ 1 బుల్షిట్ గాయ్. నేను ఎవరిని తిట్టట్లేదండి, ఆ మూవీ టీం వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ 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 టు శ్రీదేవి డ్రామా కంపెనీ హోలీ అంటారా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మరి బజ్జీల పాప ఏంటి ఈ రోజు ఇక్కడ? మీకు కూడా బజ్జీలు అంటే ఇష్టం కదా? అవును. ఐ నో దట్. మరి ఈ సినిమా గురించి a few words of the director గారు. బాబు నంబర్ 1 బుల్షిట్ గా అంటే ఇట్స్ ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది నంబర్ 1 బుల్షిట్ గా అంటే గొప్పడని అర్థం. అయితే నంబర్ 1 బుల్షిట్ యాంకర్ రష్మి గారు. అంటే ఇందులో డబుల్ మీనింగ్ ఉంటుంది సినిమాలో. ఆ బుల్షిట్ గా అంటే ఏంటని అడిగితే చాలా గొప్పోడరా అని అంటాను నేను. కావాలని అబద్ధం చెప్తాను అనమాట, బట్ అదే అలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. బుల్షిట్ అంటే మంచి చాలా గొప్ప వ్యక్తి అని అనుకుంటుంటాడు ఆయన. సో ఇంద్రజ గారు, your best wishes to the team. బట్ ఇట్ సీమ్స్ టు బి అ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ థ్రెడ్ గా అనిపిస్తుంది. విషింగ్ అ మోర్ బిగ్గర్ సక్సెస్ అండి ఫర్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. ఆల్ ది బెస్ట్. ప్రస్తుతానికి మీ ప్రమోషన్స్ టెన్షన్స్ పక్కన పెట్టి మా హోలీ ఈవెంట్ ని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ అ సీట్. హోలీ అంటారా బాబు. బాబు నంబర్ 1 bullshit guy.